పుట్టాడని, మనకు తోడై ఉంటాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. వింతైన తార వెలిసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలిసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజని, ప్రభువులకే ప్రభువని కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. మనసంతా సంతోషమే, మనసంతా సంతోషమే. మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి.
క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదుపురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి అందరూ తప్పట్లు కొట్టాం, చప్పట్లతో దేవుడి నామాన్ని మహిమపడతాం. ఆరాధన చేతును ఆత్మతో ఉత్తముతో ఆరాధిస్తూ ఆరాధన చే తండ్రి నన్ను కన్న తండ్రి స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆమేన్. దేవుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడు అనవాడు నీకు స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడు స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన
నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా దేవునిపై ఎవరు నాకు లేరయ్యా. తప్ప వేరే దేవునిపై ఎవరు నాకు లేరయ్యా. తప్ప వేరే ఎవరిని పూజించునయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. రాజు పుట్టెను, రాజుల రాజు పుట్టెను, బెత్లెహేములో మహారాజు పుట్టెను. ఇక సందడి చేద్దాము మనమందరము చేరి, ఆరాధించెదము మన యేసుని. ఇక సందడి చేద్దాము మనమందరము చేరి, ఆరాధించెదము మన యేసుని. ఇక సంతోషం సంతోషమే, యేసుతో ఆనందం ఆనందమే. ఇక సంతోషం సంతోషమే, యేసుతో ఆనందం ఆనందమే. రాజుల రాజు పుట్టెను, బెత్లెహేములో మహారాజు పుట్టెను. గొల్లలు జ్ఞానులు వెళ్ళి యేసుని చూచి సంతోషించిరి. గొల్లలు జ్ఞానులు వెళ్ళి యేసుని చూచి సంతోషించిరి. మా కొరకు రక్షకుడు వచ్చినాడని, మా కొరకు యూదుల రాజు వచ్చినాడని, మా కొరకు రక్షకుడు వచ్చినాడని, మా కొరకు యూదుల రాజు వచ్చినాడని. ఇక సంతోషం సంతోషమే, మా బ్రతుకంత ఆనందమే. ఇక సంతోషం సంతోషమే, మా బ్రతుకంత ఆనందమే. రాజుల రాజు పుట్టెను, బెత్లెహేములో మహారాజు పుట్టెను. పశువుల పాకలు దీనుడై నే చేరుటకు నా చెంతకే వచ్చెను. పశువుల పాకలు దీనుడై నే చేరుటకు నా చెంతకే వచ్చెను. నన్ను ప్రేమించి నా కొరకే వచ్చే, నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను. నన్ను ప్రేమించి నా కొరకే వచ్చే, నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను. ఇక సంతోషం సంతోషమే, మా బ్రతుకంత ఆనందమే. ఇక
ఇక సంతోషం సంతోషమే, మా బ్రతుకంత ఆనందమే. రాజుల రాజు పుట్టెను బెత్లెహేములో, మహారాజు పుట్టెను. రాజుల రాజు పుట్టెను బెత్లెహేములో, మహారాజు పుట్టెను. ఇక సందడి చేద్దాము మనమందరము చేరి, ఆరాధించదము మన యేసుని. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. చూడవచ్చిన ఆ గొర్రెలు జ్ఞానులు సందడిచు, రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తను. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో, రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తను. సింహ స్వప్నమై నిలిచెనుగా, సింహాసనములు అదిరెనుగా, శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచితిరి. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచితిరి. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. ఆలస్యం చేయకుండా ఈ సమయంలో చెల్లి ఆదర్శ వచ్చి రెండు చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. అవకాశం ఇచ్చిన దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఆ రీతిగా అన్నీ కూడా ప్రత్యేకమైన వందనాలు, కూడి వచ్చిన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూలోకమునకు దిగి వచ్చిన్నారు అని ఇందాక దైవజనులు ఒక మాట చెప్పి ఉన్నారు. ఆయన ఈ యొక్క భూలోకమునకి ఏ రీతిగా వచ్చాడో అని ఒక చిన్న మాటను చూసుకొని మనం ముగించుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దానికంటే ముందు తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కొనుకను కూడా రిక్తునుగా ఈ యొక్క భూలోకమునకు పంపించి ప్రతి ఒక్కరి పాపము నిమిత్తమును కూడా ఆయన పాపిగా మారినంతగా
తన యొక్క ప్రాణమును మన కొరకు అర్పించున్నాడు. హల్లెలూయా. సో అంత గొప్ప దేవునిని ఈరోజు మనము అందరం కూడా కలిసి ఆరాధిస్తున్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూడి దేవుని ఆరాధిస్తా ఉన్నామంటే మనమందరం కూడా ధన్యులు. ఇట్టి గొప్ప ధన్యత దేవుడు మనకు అందరికి ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మనందరమును కూడా ఇంతకు ముందు అంధకారంలో ఉన్నవారం, అంధకారపు స్థితిలో పాపపు స్థితిలో పడిపోయిన వారం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క లోకమునకు ఎలా వచ్చాడంట? వెలుగుగా వచ్చాడంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ అ లైట్ ఆఫ్ ద వరల్డ్ అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ లోకమునకు వెలుగుగా వచ్చాడు. అయితే వెలుగుగా రావాల్సిన అవసరత ఏం వచ్చిందయ్యా అని అంటే, అంధకార ప్రజలలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని ఆయన వెలిగించడానికి ఒక భూలోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచారు. ద గ్రేట్ లైట్ అని వాక్యంలో ఉంటుంది. లైట్, LIGHT, లైట్. ఒక పేపర్ చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. లైట్ అని అంటే LIGHT. ఓకే, LIGHT. L అంటే లిట్, అంటే వెలిగించబడటం. ఐ అని అంటే ఇన్వైట్, ప్రభు అయిన యేసుక్రీస్తుని మన జీవితంలోనికి నిజమైన రక్షకుడుగా అంగీకరించడం. తర్వాత G, గ్లోరిఫై, దేవునిని మహిమపరచడం. తర్వాత హెచ్ అనగా ఆనర్, దేవునిని ఘనపరచడం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనని ఘనపరచువారముగా మనము ఉండాలి. ఆఖరిగా T అని అంటే ట్రాన్స్ఫార్మ్. మనమందరమును కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపులోనికి, ఆయన స్వభావములోనికి మార్చబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆశ, వాంఛ, కోరిక కూడా అదే. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరము కూడా 3 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి? 3 విషయాలు. ఒకటి, మనందరమును కూడా క్రీస్తు ఆరాధికులము. మనమందరమును కూడా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు లోబడి జీవించాలి. ఆ రీతిగానే వెలిగింపబడిన మనము, రెండవది ఇతరులను మనము వెలిగించు వారముగా ఉండాలి. ఆ గొప్ప వెలుగు అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని ఇతరులకు పరిచయం చేయు వారముగా మనము ఉండాలి. ఆఖరిగా మూడవది కనుక చూసుకున్నట్లయితే, ఆ నిత్యమైన వెలుగు అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని, నిజమైన వెలుగు అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని, అలాగే గొప్ప వెలుగు అనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితంలో కొనసాగించబడుకుంటూ మన యొక్క పొందిన రక్షణని ఏం చేయాలనంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటా ఉన్నామో అనే ఒక విషయాన్ని మనం గమనించి ఏం చేయాలనంటే, ఇంకను కూడా చీకటి బ్రతుకులో ఉన్నవారమైతే, ఇంకను కూడా పాపమరబడిన అంధకార స్థితిలో ఉన్నవారమైతే, ఇంకను కూడా మన జీవితంలో ఏ విధమైన వెలుగు లేనిదైతే, ఈ రోజే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన నిజమైన వెలుగు, గొప్ప వెలుగుని మనందరమును కూడా స్వీకరిద్దాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు ఎలా వస్తుంది మన జీవితంలోని కనంటే, ఆయన వైపు చూడాలి. మన అందరము కూడా ఆయన వైపు చూసి, అయ్యా నీవు నాకు కావాలి, ఐ రియలీ నీడ్ యు ఇన్ మై లైఫ్, నీవు నా జీవితంలో నాకు నిజంగా కావాలనంటే తప్పకుండా ఆయన మన జీవితంలో వెలిగిస్తారు. మన జీవితాన్ని వెలిగించి అనేక మందికి మనం ఒక వెలుగుగా మారడానికి కూడా అవకాశాన్ని దయచేస్తారు. మనం అందరం కూడా ఎలా నిలబడాలి? ఒక సమాజంలో దేవుని యొక్క జీవ గ్రంథమును జ్యోతుల వలె పట్టుకుని మన అందరం కూడా వెలిగింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మందికి, అంధకార పరిస్థితుల్లో ఉన్న వారిని వెలిగించే వారముగా మనమందరం కూడా ఉండాలి. ఒక వచనము పాడుకుందాము. ఎందారేసుని వైపు చూచేదారో పొందేదారు వెల్గు మోకమునా, ఎందారేసుని వైపు చూచేదారో, చప్పలు కొడదాం, వెల్గు మోకమునా, సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు, సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. హల్లెలూయా. సో ఆ నిజమైన యేసుక్రీస్తు ప్రభు
ప్రభావబడిన వెలుగుని మనమందరం కూడా స్వీకరించి అనేక మందిని వెలిగించి మన యొక్క వెలుగును జీవితాంతం వరకును కూడా నమ్మకస్తులుగా ఆ వెలుగును కాపాడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రచురము చేద్దాము. అటువంటి గొప్ప ధన్యత మనకందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మంచిది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారండి? వెలుగై ఉన్నారు. ఆయన వెలుగై ఉన్నప్పుడు మన జీవితాలు కూడా ఎలా వెలగాలి? అన్ని సందర్భంలో కూడా వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దైవజనులు అయ్యగారు రాజు పాస్టర్ గారు వచ్చి వారు కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క జన్మదిన సందర్భాన్ని బట్టి అనేకమైన విషయాలు, అనేకమైన లేఖనాలు ఉంటూ ఉన్నాయి. ప్రవక్తలు అనేక మంది ఆయన గురించి ప్రవచించారు. అయితే ప్రవక్తలు ప్రవచించడం ఒక ఎత్తు అయితే, మరి ఆయన్ని స్తుతించడానికి గొల్లలు కానీ, జ్ఞానులు కానీ, దేవదూత కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. అయితే నేనేం చెప్తూ ఉన్నానంటే, ఒక్క మాట, ఈరోజు అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం ఒక 2 ముక్కలు నేర్చుకుని ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకుని మనము ఇంటికి వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. దేవునికి స్తోత్రం. చాలండి. నేను ఈ వాక్యం ఎందుకు చదివించానంటే, ఎంత పెద్ద సేవకుడైనా బైబిల్ వాక్యాన్ని చదివించి అప్పుడు మాత్రమే దాన్ని వివరించాలండి. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఈ బైబిల్ వాక్యం చదవకుండా వివరించకూడదని బైబిల్ క్లాసులో చాలా తర్పిది దీనికి చెబుతారండి. అందు నిమిత్తం నేను చదివించానండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారంటండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంటండి. వాళ్ళకి ఏం పేరు ఉంది? జ్ఞానులు అని ఉంది కదండి. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాను ఈరోజు. వారు జ్ఞానులు కదండి, తూర్పు దేశపు జ్ఞానులు కదా, వారు జ్ఞానం కలిగి ఉన్నారు కదా, వారు మరి అనేకమైన లేఖనాలు ఎరిగి క్రీస్తు పుడతాడని వారు అనుకుని ఆ నక్షత్రాన్ని చూసి ఇది దేవుని యొక్క నక్షత్రం అని వారు గ్రహించి యెరూషలేము వచ్చారు కదండి. మరి వారు జ్ఞానం కలిగిన వారైతే అది ఇహలోకపరమైన జ్ఞానమా లేకపోతే దేవుడిచ్చిన జ్ఞానమా? ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం 2వ లైన్ చదవండి చాలు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు కదండి, యెరూషలేము వచ్చారు కదా దేవుని యొద్దకు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. మరి జ్ఞానులు వచ్చి యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ ఎవరైనా బ్రతికారా లేకపోతే చనిపోయారా అన్నది మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త ఒక్కసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ, దేవునికి స్తోత్రం. మరి జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని సామెతల గ్రంథంలో ఉంది కదండి. మరి జ్ఞానులు రాక ఏం చేసిందండి?
2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ మరణానికే కారకులయ్యారండి జ్ఞానులు. అయితే ఈ జ్ఞానం ఎలాంటిదంట? జ్ఞానం ఈ లోక జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం కాదండి. దేవుడిచ్చిన జ్ఞానం ఆయన రాజ్యము కట్టడానికి మాత్రమే ఉపయోగించగలుగుదాం. ఎప్పుడు దేవుడిస్తే జ్ఞానాన్ని. ఈ లోక జ్ఞానం ఏం చేసింది? ఇతరులను మరణానికి కారణమయ్యింది. నేనేం చెప్తూ ఉన్నానంటే, యవన బిడ్డలు, మనము చాలా భయంకరమైన దినముల్లో ఉన్నాం. ఈ యొక్క చివరి దినాల్లో మనము చాలా జ్ఞానము కలిగి వివేకముతో మనము ప్రతి అడుగు వెయ్యాలని మనవి చేస్తూ ఉన్నాను. వారు ఇహలోకపరమైన జ్ఞానముతో అనేక మంది మగబిడ్డలు చనిపోవడానికే కారణమయ్యారండి. మనమైతే ఆ క్రీస్తు పుట్టాడు మన కొరకు. మనము ఆయన జ్ఞానాన్ని కలిగి మనము చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు, మనం యవ్వన కాలంలో ఉన్నామా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నామా, నడి వయసులో ఉన్న ఎవరమైనా ఆయన జ్ఞానం ఉంటే మనం బ్రతికించబడతాము, పరలోక రాజ్యములో మనం చేర్చబడతాం, అనేక మందిని మనము చేర్చడానికి కారకులమవుతాం. ఇప్పుడు జ్ఞానులైతే అనేక మంది మరణానికి కారకులయ్యారు. మరి అలా జ్ఞానులు ఎలాగవుతారండి? దేవునికి స్తోత్రం. మనము కూడా పర సంబంధమైన జ్ఞానముతో ఉండాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడు అనేక మందిని రక్షిస్తాం, దేవుని యొద్దకు తీసుకువెళ్తాం. అప్పుడే నిజమైన క్రిస్మస్ మనము చేసిన వారు అవుతాం, దేవుణ్ణి ఆరాధించిన వారము అవుతాం. మరి తూర్పు దేశపు జ్ఞానుల కంటే చాలా జ్ఞానవంతుడు ఒక ఆయన ఉన్నాడండి. తూర్పు దేశపు జ్ఞానుల కంటే జ్ఞానం కలిగిన వారు ఎవరండి? సొలొమోను. 1వ రాజుల గ్రంథంలో ఉంటుంది, వద్దు తీయొద్దు. కానీ ఆయన ఏమయ్యాడండి? తూర్పు దేశపు జ్ఞానుల కంటే, ఐగుప్తు దేశపు జ్ఞానుల కంటే చాలా గొప్ప జ్ఞానం. అది ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను అడిగితే ఇచ్చాడు. తనంత తాను దేవుడు సొలొమోనుకి ఇవ్వలేదండి. సొలొమోను ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, నాకు జ్ఞానాన్ని అని అడిగితే ఇచ్చాడు. మనం ఈరోజు ఏమడగాలంటే, అయ్యా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మా పిల్లలకి ఇయ్యా అని అడగకూడదండి. ఎందుకు చెప్పనండి? సొలొమోను అంత జ్ఞానం కలిగి 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడండి. అది దేవునికి వ్యతిరేకమైన ఆ యొక్క పరిస్థితిని దేవుడు క్షమించి భరించాడు. మనం ఆ ఇదిగా మన పిల్లల కొరకు ప్రార్థన చేయకూడదండి. అయ్యా నీ చిత్తమైన జ్ఞానాన్నే మా బిడ్డలకు దయచే ప్రభువా, మాకు దయచే ప్రభువా. మేము ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆ జ్ఞానాన్ని నీవిస్తే అది నిర్వీర్యం అవ్వదు. నీ రాజ్యం కట్టడానికి ఆ జ్ఞానం మేము కలిగి ఉంటామని ప్రార్థన చేయాలని యవన బిడ్డలు అనేక మంది ఉన్నారు. మనం ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉండాలని మనం చేస్తూ, మరి ఈ ప్రసంగం చెప్పాలంటే 1.5 గంటలు పడుతుందండి. కానీ అయ్యగారు 5 నిమిషాలు ఇచ్చారు. మరి వెనకాల సేవకులు ఉన్నారు కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలని, తూర్పు దేశపు జ్ఞానుల్లా కాకుండా, సొలొమోను జ్ఞానంలా కాకుండా, మనము దేవుడిచ్చే జ్ఞానం కోసం చూసి ఆ జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు అనేక మందిని రక్షిస్తాం. రక్షించినప్పుడు ఏమవుద్ది? ఆ రోజు మనం నిజమైన క్రిస్మస్ చేసిన వారం అవుతాం, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టిన వారం అవుతాం. మనం చేస్తూ ఈ హెచ్చరికలు మనందరూ వినికడ దీవించి ఆశ్రయించును గాక. మంచిదండి, చక్కటి మాటలు అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలండి. ఇప్పుడేమన్నారు చెప్పాలి అమ్మ? చెప్పండి. సొలొమోను గురించి విన్నాం, అవునా? అయ్యగారు చెప్పినప్పుడు సొలొమోను లాగా మనం ఉండకూడదు అన్నారు, అవునా కదా? ఎందుకు చెప్పాలి? యేసు ప్రభుల వారు అన్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే గొప్పవాడు. అంటే ఎవరు గొప్పవాడు? సొలొమోను కాదండి. సొలొమోను జ్ఞానము ఈ భూ సంబంధంగా ఉన్నతమైనదే. కానీ పరలోకానికి భూలోకానికి కనుక మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు మించిన జ్ఞానము ఎవ్వరికి లేదండి. దేవునికి స్తోత్రం. అందుకే మనందరము కూడా సొలొమోనులా కాదు, క్రీస్తు రూపములోనికి మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నేను మెయిన్ ప్రసంగం ఎవరిని నేను పిలవలేదండి, పిలిస్తే వచ్చే దైవజనులు ఉన్నారు, కానీ నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, నా సహోదరులు, వీళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళతో దేవుడు కొత్తగా మాట్లాడుతూ ఉంటే మీకు అందరూ మాట్లాడతారు కాబట్టి వినాలనిపిస్తుంది. ఒకళ్ళే మాట్లాడితే ఎప్పుడు వదులుతాడరా బాబు అని అనిపిస్తుంది. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఏదైనా అవకాశం ఉంటే నేను కూడా మాట్లాడతానండి. దేవునికి స్తోత్రం. మన మధ్యన ఎవాంజలిస్ట్గా పనిచేస్తూ
సువార్త భారము కలిగి వారు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పవలసిందిగా ప్రేమపూర్వక వాళ్ళని ఆహ్వానిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇలా చెప్పేటప్పటికి 5 నిమిషాలు అయిపోద్ది, ఆపండి అంటాడు ఆయన. ఏమండి, 5 నిమిషాలు అంటే మనకి టైం తెలియదు కాబట్టి 5 నిమిషాలు అవగానే మీరు చప్పట్లు కొట్టండి, నేను ఆపేస్తాను. ఏదో రకంగా తెలియాలి కదండి. ఇక్కడ బోధించే వాళ్ళకి కానీ ఇక్కడ నడిపించే వాళ్ళకి కానీ టైం తెలియదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంత చక్కటి అవకాశం, ఇంత మంచి శ్రేష్టమైన సమయంలో ఇక్కడ నిలబడడానికి సమయం ఇచ్చిన దైవజనులు రాజుగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులు, మొట్టమొదటిగా ఆదర్శ సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు, అలాగే రాజుగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వెళ్ళిపోయారండి రాజుగారు, రాష్ట్ర రాజుగారు. అలాగే సంఘం అంతటికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. మంచిది, దేవుని వాక్యం చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు లూకా శుభవార్త రాసిన వ్యక్తి ఎవరండి? లూకా గారు. నేను చెప్పేది ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. కరెక్ట్గా 8:15 అయిందండి. 8:20 నిమిషాలకు ముగించేస్తాను. కరెక్ట్గా 5 మినిట్స్. ఈ వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు. మేమందరం మీ వారు. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనైన నన్ను మీ నోటి బోరగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ సందర్భం జక్కయ్య గారితో ప్రారంభమవుతుంది. ఈ మనుష్య కుమారుడు ఎవరండి? యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అసలు యేసు ప్రభు ఉండవలసిన ప్లేస్ ఎక్కడండి? పరలోకంలో విడవగూడని భాగ్యాన్ని విడిచి దాసుని స్వరూపం దాల్చి ఒక మానవుడిగా భూమి మీదకి రావవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన దేవుడే మానవుడిగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే ఆయనకు ఒక లోకం ఉంది. మన దగ్గరికి రావాల్సిన పని లేదు. ఆయన్ని ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహింపరచడానికి ఆయనకు ఒక లోకం ఉంది, సపరేట్. భూలోకం రావాల్సిన అవసరం లేదు ఆయనకి. ఈ భూలోకం, ఆకాశము, భూమి సృష్టించిన తర్వాత, మానవుని సృష్టించిన తర్వాత ఒక మానవునితో, ఆయన రూపంలో ఉన్న మానవునితో సహవాసం చేయాలని, ఆయనతో ప్రతిరోజు కూడా ఆయనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే కేవలం మనమందరినీ కూడా రక్షించడం కోసమే కదండి. మానవులందరినీ కూడా రక్షించడం కోసమే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు రక్షిస్తున్నాడండి? చెడి పడి ఉన్న మానవుడి కోసం. ఇక్కడ 3 విషయాలు చెప్తాను. ఒకటి,
మనం అందరం కూడా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎవరండి? దేవుని పిల్లలు. వారు ఏ మతంలో ఉండొచ్చు, ఏ సిద్ధాంతంలో ఉండొచ్చు, ఎవరైనా సరే వారంతా కూడా భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా, మనుషులందరూ కూడా దేవుని పిల్లలు. నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే మనందరినీ కూడా దేవుడు కన్నాడు. ఆయన పిల్లలం. మనం అందరం కూడా ఆయన సొత్తు కదండి, అవునా కదండి? మనందరం ఇక్కడ కూడా వాక్యం ఉంది, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు. ఆయన సొత్తు మనం. ఉదాహరణకి ఇక్కడ 3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, కష్టపడి సంపాదించుకున్న ఒక నాణం పాడేస్తుంది అనుకోండి ఒక ఆమె. ఆవిడ ఏం చేస్తుందండి? ఒక లైట్ తీసుకుని అది దొరికేంత వరకు కూడా వెతికి 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 ఎలాగైనా సరే దాన్ని పట్టుకుంటుంది. ఎందుకు అంటే ఆమె సొత్తు, ఆమె జీతం, లేకపోతే ఆమె కష్టజీతం ఆమెది. రెండోది, తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు కదండి. తప్పిపోయిన కుమారుడు ఎవరి సొత్తు అండి? అది ఆయన తండ్రి సొత్తు. తండ్రి రక్తం ఇచ్చి కన్నాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎక్కడికో వెళ్ళిపోతాడు, దూరదేశం. తండ్రి వెయిట్ చేస్తుంటాడు, వెయిటింగ్లో ఉన్నాడు. ఆయన సొత్తు తిరిగి మరలా వస్తాడు కదండి. ఎందుకు అంటే కుమారుడు ఆయన సొత్తు కదండి. ఇక మూడవది, తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెలు ఉన్నాయండి ఒక ఆయనకి. 99 గొర్రెలు కూడా చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఒక గొర్రె ఎక్కడికో పోయింది, తప్పిపోయింది. అప్పుడు ఆ గొర్రెల కాపరి యజమాని ఏం చేస్తాడండి? ఈ 99 గొర్రెలు కూడా పక్క నుంచి ఆ తప్పిపోయిన గొర్రె కోసం లైట్ అట్టుకుని వెళ్ళి వెతికి, అమ్మ దొరకవా, దా నాన్న దా, భుజం మీద వేసుకుని చక్కగా ఇటు 2 కాళ్ళు ఇలా పట్టుకుని తప్పిపోయిన గొర్రె మరలా తిరిగి, నాకు దొరికింది, ఇది నా సొత్తు. ఎవరి సొత్తు అటండి? ఆ యజమాని సొత్తు. ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. అపోస్తలుడు అయిన పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడండి? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? నా సొత్తు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి స్పీడ్గా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఇక్కడ మీకు అర్థమవుతుందండి మాట. మనం జీవిస్తున్న ఈ జీవితం మంద కాదు, మనం బ్రతుకుతున్న బ్రతుకు మంద కాదు, మనం నడుస్తున్న ఈ దారి లేకపోతే ఈ భోగభాగ్యాలు, ఈ సుఖాలు ఇవి మనకి కాదు. ఈ జీవితం ఎవరిదండి? దేవునిది. మనం దేవుని సొత్తు కాబట్టి మనం అందరం ఎవరండి? పూర్వం అంధకార స్థితిలో ఉన్నాం. ఇందాక సహోదరు చెప్పారు, చీకట్లో ఉన్నాం, వెలుగు లేదు మనకి. ఈ చీకట్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఎవరు కబంధాస్తాల్లో ఉన్నామండి? సాతాను కబంధాస్తాల్లో మగ్గిపోతున్నాం, వెలుగు లేదు. వెలుగై ఉన్న దేవుడు మనందరినీ రక్షించుకున్నాడు. నీ ఇష్టానుసారంగా తిరగడానికి, నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా ఉండడానికి నీకు ఏం అర్హత ఉంది? లేదు. మన సొత్తు కాదు. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మన సొత్తు కాదు. ఆయన విలువ పెట్టుకొనుకున్నాడు. ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు వారు, దేవుడు. యేసు ప్రభు దేవుడు అండి, మానవుడా? కరెక్ట్గా చెప్పాలి మీరు.
యేసు ప్రభువారు ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. యేసు ప్రభువారు ఇంకా 100% దేవుడు, 100% మానవుడు. ఆ ఒక్క మాట చూసి ముగించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూసారండి, ఇక్కడేమో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చదువుకున్నాం? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనుష్య కుమారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడండి యోహాన్ గారు? దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. 100% దేవుడు, 100% మానవుడు. మనకలాగే ఆయన శరీర రక్త మాంసాలు ఉన్నాయి ఆయనకి. మనకలాగే మంచినీళ్ళు తాగేవాడు, మనకలాగే భోజనం చేసేవాడు, మనకలాగే పని చేసేవాడు, మనకలాగే నిద్రపోయేవాడు, మనకలాగే ఉండేవాడు. ఆయన మానవుడే, కానీ నీటి మీద నడిచాడు. ఎవరైనా నడిచారండి? ఎవరి వల్ల అవదు. నీటి మీద నడిచాడు, గాలిని గద్దించాడు, సృష్టిని ఆపాడు. ఆగు! ఎవరికి ఉందా అధికారం? ఎవరికైనా ఉందండి? సృష్టిని శాసించే అధికారం ఎవరికైనా ఉందండి? లేదండి. ఒక్క యేసు ప్రభు వారికే. అందుకని ఇంతకు నేను వస్తుండగా పాట పాడుతున్నాను. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. హల్లెలూయా. ఎవరికన్నారండి మనల్ని? యేసయ్య. 3 విషయాలు చెప్పాను నేను. ఆ 3 విషయాల్లో కూడా ఎలాగైతే తప్పిపోయిన వ్యక్తి మరలా దొరికాడో దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ ఒక పాపి రక్షింపబడితే పరలోకం ఆనందంతో, వాయిద్యాలతో, సంతోషంతో, దూతల సమక్షంలో వైభవంగా. క్రిస్మస్ వచ్చిన తర్వాత మన ఆరాధన చేసి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మామూలు. అలా కాదండి, అలా కాదు. 365 రోజులు కూడా ఆరాధన చేస్తూనే ఉండాలి. అది ఆరాధన, నిజమైన క్రిస్మస్. దేవునికి మనం త్యాగం చేయాలండి. ఇందాక అయ్యారు అన్నట్టు గొప్ప చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను పంచింగ్ కార్డు కొట్టి లోపలికి వెళ్తే 25 మంది ఉంటారండి నా కింద. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నట్టు ఉంటుంది, అంత వైభవంగా ఉంటుంది జాబ్. ఆయన తృణప్రాణయంలో వదిలేశాను నేను. దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఒకసారి తణుకు నుంచి బస్సులో వస్తుంటే ఎదరికెళ్ళేదో బస్సు పడిపోద్దని చెప్తున్నాడు దేవుడు నాకు. నిజంగా ఎదరికెళ్ళాక 2 కిలోమీటర్లు మొత్తం ఇలాగా జారిపోయి. దేవుడు మాట్లాడతాడండి. ఆ మాట పట్టుకున్నా వదిలేశాను అంతే. మీటింగ్స్ పెడుతూ ఉంటాం, ఎవరి దగ్గర కానుకలు తీసుకోం. ప్రతి నెల సువార్త కూడుకుంటుంది, ఎవరి దగ్గర కానుకలు తీసుకోం. నా సొంత ఖర్చులు ఇంకా ఎవరైనా ప్రేరేపిస్తే దానికి సంబంధించిన మెటీరియల్లో వారిని ప్రోత్సాహిస్తాం తప్ప మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. రాజుగారు మాకు ఎంత హెల్ప్ చేస్తుంటారు, ప్రతి విషయంలోనూ కూడా హెల్ప్ ఉంటారు. సరే, అదంతా వేరే. అయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఎవరు వచ్చారండి? మనుష్య కుమారుడు వచ్చాడు. మనం అందరము కూడా నశించిపోయామండి. నశించిపోయినట్టే. ఎవ్వరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు నీతిమంతుడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. అందుకని ఈ రోజు నుంచి ఇంకా 2 రోజులు పోతే నూతన సంవత్సరం. దేవుని కృపను బట్టి
నూతన సంవత్సరంలో మంచి తీర్మానాలు తీసుకుని దేవుని కోసం నిలబడదాం. మన జీవితాన్ని దేవుని కోసం నిలబెట్టాలి. ఇక్కడ ఇంచుమించు ఒక 100 మంది ఉన్నారు. 100 మంది ఒక్కొక్కడికి సువార్త చెప్పండి, ఇద్దరికి చెప్పండి. మేమే కాదు, రాజుగారే కాదు, సేవకులే కాదు, ఎవరైనా సరే ఒక్కళ్ళు తీసుకుని చెప్పండి, ఎంత వైభవంగా ఉంటుంది. అలాగా మనం ఆయన విలువైన మనసులో ఆయన సొత్తు ఏమాత్రం కూడా మనం అలక్ష్యం చేయకుండా ఆయన యందు విశ్వాసం కలిగి జీవితం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనిషి, యేసయ్య మనుష్యుడా దేవుడా? చెప్పారుగా, చెప్పండి. మీకు విషయం చెప్తాను చూడండి. లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడా లేదా? యేసు కన్నీళ్లు విడుచును అని ఉంటుంది. దేవుడైతే ఎందుకు ఏడవాలి చెప్పరే? అయితే నేను మాట చెప్తాను, నేను సమయం తక్కువ కాబట్టి. ఆయన మనిషి కుమారుడు కాబట్టి ఏడ్చాడు, దేవుని కుమారుడు కాబట్టి లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ వెంటనే ఆయన దేవుని కుమారుడు కాబట్టి లాజరు బయటికి రా అన్నాడు. అంతే, వచ్చాడా రాలేదా? అదేంటి దేవుని గొప్పదనం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యన త్రిపుల్ టీంని నడిపిస్తూ సువార్తలు అనేక మందిని మోటివేషన్ చేస్తూ సువార్త యొక్క భారాన్ని మోపుతూ, అంతే కదండి, మోపుతూ. అంటే కొంతమంది మోయరు కదా, ఖచ్చితంగా మోయవలసింది సువార్త భారం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే సకల జనులకు మనం ఏం చేయాలి అది. కాబట్టి శ్యామన్ ఉన్నాడు, అన్న కూడా వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు. అందరూ శ్రద్ధగా విందామండి. వరకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉన్నారు కదా ఈరోజు, రైట్. ఈ సంతోషం ఎవరి వలన కలిగింది? యేసు ప్రభు వలన. ఎందుకంటే దైవజనులు ఇందాక చక్కగా చెప్పారు. యేసు ప్రభు వారి ఈ పుట్టుకకు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికని ఒక సబ్జెక్టుగా చాలా చక్కగా వివరించారు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా మనం ఎలా ఉండాలో ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరు ఎల్లో? జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి, రాజు పుట్టాడంట, రాజు ఎక్కడ పుట్టాడని అడుగుతా ఉన్నాడు ఆ జ్ఞానులందరూ కూడా. అయితే వారికి మార్గం చూపించింది ఎవరంట అక్కడ? ఆ 2వ వచనంలో ఏం చదువు? మేము ఆయన నక్షత్రమును చూచి. ఎవరిని చూశానంట? నక్షత్రమును చూచి వాళ్ళు ఫాలో అయ్యారు. ఈ నక్షత్రము ఎక్కడ వరకు నడిపించిందంట చూడండి. ఆ యొక్క 9వ వచనం విని పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి చాలండి, వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, వారు ఏ ప్రణాళికతో ఆ జ్ఞానులు వచ్చారో, ఆ జ్ఞానం నడిపించడానికి ఎవరున్నారు అక్కడ? నక్షత్రం. ఆ నక్షత్రము యేసు ప్రభు వారు ఉన్న చోటకి ఏం చేసింది? ఆ జ్ఞానులను నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉన్న చోటకి నడిపించింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. నక్షత్రం. అయితే ఇక్కడ కూర్చున్న నీవు నేను కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే
ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ఏం చేస్తారు? ఎవరైతే ఆయన వైపు త్రిప్పుతారో వారు ఎలాంటి వారంట? నక్షత్రం. దేవునికి స్తోత్రం. సేవకులు మాత్రమే కాదు, సువార్థికులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది. ఎవరైతే ప్రభు యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తారో, ఆ సువార్త ద్వారా ఎవరినైతే యేసు ప్రభు వైపు ఎవరు మళ్ళిస్తారో వారందరూ కూడా ఎలా ఉంటారంట? నక్షత్రాల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమంతా కూడా ఎలా ఉండాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 వచనం చూడండి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. నిరపరాధులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు ఈ జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు ఎలాగా? జ్యోతుల వలె. జ్యోతులు అంటే ఏం చేస్తాయి? జ్యోతులకు ఉన్న లక్షణం ఏంటి? వెలిగిస్తుంది. నువ్వు వెలుగుతున్నావా, ఆరిపోయిన దీపంగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. అయితే ఒక జ్యోతి ఉంది, ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎలా తీసుకెళ్ళిందో చూద్దామా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. వచ్చి చూచి ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రం ఏం చేసింది ఇప్పుడు? ఆనాడు ఆ నక్షత్రము యేసు ఉన్న చోటకి నడిపించినట్లుగా ఈ యొక్క సమరయ స్త్రీ అనే ఒక నక్షత్రము యేసయ్య వద్దకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా చేయవలసిన భారం ఏంటి తెలుసా? యేసయ్య యొద్దకు ఎవరైతే నడిపిస్తారో వారందరూ జ్యోతులను పోలిన వారే ఉన్నారు, నక్షత్రమును పోలిన వారు వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం ఏం చేయబడాలి? ఇప్పుడు వెలగాలి. మన నక్షత్రాలు కొన్నిసార్లు ఏం చేస్తారంటారు తెలుసా? ఆ డిసెంబరు సీజన్లో మాత్రమే పెడతారు, తర్వాత తీసేస్తారు. ఇంకో స్టార్లు ఉన్నాయి. ఈ స్టార్లు తెర ముందు మాత్రమే దర్శనమిస్తాయి, తెర ముందు మాత్రమే నటిస్తాయి, తెర వెనకాల ఏమో కనబడవు. ఈ స్టార్ తెలుసు మీ అందరికీ. ఏ స్టార్ ఇదంతా? పవర్ ఉంటుంది కానీ దాంట్లో నిజమైన పవర్ ఉండదు. పేరులో పవర్ ఉంటుంది కానీ రియాలిటీలో పవర్ ఉండదు. ఇక ఎన్నెన్నో పవర్స్, ఎన్నెన్నో స్టార్లు ఉన్నారు. ఆ స్టార్ కంటే ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ నువ్వే ఒక స్టారు, నువ్వే ఒక నక్షత్రము. ఈ నక్షత్రం ఏం చేయాలి ఇప్పుడు? ఈ నక్షత్రం ఏం చేయాలి? వెలగాలి. వెలిగిన తర్వాత ఆ జ్ఞానులను యేసు ఉన్న చోటకి ఎలా అయితే నడిపించిందో, ఈరోజు నువ్వు కూడా యేసు ఉన్న చోటకి, యేసయ్య వైపుకు మళ్ళించే వ్యక్తులుగా నువ్వు మారిపోవాలి. ఆమేన్. అలా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వెలిగింపబడిన నక్షత్రం, వెలిగింపబడిన నక్షత్రం. కాబట్టి ఎలా ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. నిజమైన నక్షత్రము యేసు ఉన్న చోటకి ఏం చేసింది? నడిపించింది. ఆనాడు ఆ స్త్రీ, సమరయ స్త్రీ, అంతవరకు తన పాపంలోనే ఉన్నది, లోకంలోనే ఉన్నది. యేసు మాట ఎప్పుడైతే విన్నదో ఆ మాటను స్వీకరించి ఏం చేసింది? వెంటనే ఊరిలోనికి వెళ్ళింది. అక్కడికక్కడే కొండను విడిచిపెట్టి, ఆ పాపం అనే కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి
యేసు యొద్దకు నడిపించింది. ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించింది. ఆ ప్రకటన ద్వారా ఊరు వారందరూ కదిలారు. చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చెబుతున్నాం, అనేక మందికి కరపత్రికలు చాలామంది వేస్తున్నాం. ఎంతమందిని నడిపించారు ఈరోజు? ఎంతమందిని నడిపించారు ఈ రోజును? దేవుని సన్నిధికి నడిపించాలి, యేసు వైపుకు నడిపించాలి. ఇది మన కర్తవ్యం, ఇది మన బాధ్యత, అది మర్చిపోవద్దు. యేసుక్రీస్తు వారు ఎలా ఉండాలో ఈ లోకానికి వచ్చి అలా జీవించాడు, అలా బ్రతికాడు. ఒక మాదిరికరంగా ఉండి ఆయన వెళ్ళిపోయాడు. మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు నశించిన దాన్ని, ఆ బాధ్యత ఎవరిది? ఇప్పుడు నాది అనండి. ఆ బాధ్యత ఎవరిది? నాది. నీ పని నువ్వు చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యం నువ్వేం చేయాలి? జరిగించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజధానికి ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. నిజంగా ప్రేమతో ఆహ్వానించినందుకు మరొకసారి, అలాగే సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా చక్కటి మాటలు అందించిన శ్యామందికి ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో దైవజనులు సైమన్ గారు వారు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పాల్సిందిగా వారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నానండి. సైమన్ గారు. వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు, అలాగే క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సేవకులందరికీ కూడా ప్రేమతో వందనాలు. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన ప్రియులు రాజుగారిని బట్టి, వారి పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ, క్రిస్మస్ శుభాలు అని అంటే మనందరం చిన్నప్పుడు స్నేహితులకి, ఫ్రెండ్స్కి కార్డులు రాసేవాళ్ళం. గుర్తొచ్చిందా? అందరు రాసి ఉంటారు కదా. నేను కూడా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుల వారి శుభాలు తెలియజేస్తూ, దేవుడు నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతా ఉన్నాడు కనుక శుభాలు చెప్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ శుభాలు దైవజనులు చెప్పినట్లుగా మనం కూడా ఆ రీతిగా దేవుని కొరకు భారము బాధ్యత కలిగి నూతనమైన సంవత్సరంలో నూతనమైన ప్రణాళికలు, నూతనమైన తీర్మానాలు. అప్పుడెప్పుడూ ఆ సమరయ స్త్రీ అంట ఊరందరిని తీసుకెళ్ళిందంట. కనీసం నేను ఒక్కళ్ళనైనా సరే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండాలని నేను అందరినీ దేవుని సేవకునిగా బ్రతిమలాడుకుంటూ నా శుభాలు ముగిస్తా ఉన్నాను. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకు ప్రత్యేకించి వందనాలు. మంచిది. మొట్టమొదటి అవకాశం ఇచ్చిన నా దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశం ప్రేమతో ఆహ్వానించిన రాజాయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన సేవకులకి, కూడి వచ్చిన విశ్వాసాలకి, ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరిచిన వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మஸ், மேரி கிறிஸ்மஸ். ஹல்லேலூயா. நிச்சயமாக கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். ஆமென். ஹல்லேலூயா. எத்தனை பேர் சந்தோஷமா இருக்கிற ஜனங்கள் கரங்களை தட்டி கர்த்தரை சோதரம் சப்பல் கூட ஏசாயா நாமன் மகிமைப்படுத்த கேக்குறீங்க. ஹல்லேலூயா, ஹல்லேலூயா. நிச்சயமாகவே நாம் சந்தோஷம் இருக்க வேண்டும். இங்கே இருக்கிற எல்லா ஜனங்கள் கர்த்தர் சொல்லுகிறார், உங்களை கிறிஸ்மஸ் என்றால் ஆண்டவரை நாம் ஆராதிக்கிறாய் இருக்கிறோம். ஹல்லேலூயா. நிச்சயமாகவே హల్లెలూయా. దేవుడి స్తోత్రాలు. చూడండి, దేవుడు ఒకే ఒక కాన్సెప్ట్. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించును. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నంటే అక్కడ లోకం అనే దగ్గర మన పేరు పెట్టుకోండి. దేవుడు మనలను చూడండి, దేవుడు రత్నపాలని ఎంతగానో ప్రేమించును. అక్కడ మీ పేరు పెట్టక, నా పేరు చెప్పాకల చెప్పండి. దేవుడు చెప్పాలి. దేవుడు రత్నపాలని ఎంతగానో ప్రేమించును.
హల్లెలూయా. దేవుడు ఎంతగా ప్రేమించును, ఎంతకంటే చూడండి, మనుషుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, ఈ లోక ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, భార్యాభర్తల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, ప్రేమికుల యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, నిత్యము స్థిరము ఉన్న ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. చెప్పండి కూడా బిగ్గరగా యేసయ్య నామాని மைப்பதும் அவர் உலகத்தில் இருக்கிற ராஜா, அவர் மகிமை உள்ளவர் தேவன், அவர் அன்பு பெரியது, அவர் அன்பு எல்லா உலகத்தில் காட்டிலும் ஒரு பெரிய அன்பு. அன்பு என்றால் லவ்னா பிரேம. தேவடி ஸ்தோத்திரம் கலுங்காக. அல்லேலூயா. என் தேவன் சொல்லுகிறார், உன் சர்வத்தை படைத்த சகல வல்லவர், வானத்தையும் பூமியை படைத்த தேவன் சொல்லுகிறார், அன்பு குறைவாயிருக்குது என்றால் இந்த ఉలగతల ప్రేమ చాలా తక్కువ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నశింపగా ఈ లోకంలో నశించిపోతున్నారు. దేని ద్వారా నశించిపోతున్నారు? శరీరాశతో నశించిపోతున్నారు, జీవపుడంతో నశించిపోతున్నారు, నేత్రాశతో నశించిపోతున్నారు. ఈరోజు యవనస్తులైనా పెద్దలైనా ప్రతి ఒక్కరూ లోకంలో నశించిపోతున్నారు. వీటికి రక్షించడం కొరకే దేవాది దేవుడి లోకానికి ఉదయించాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. పాపం నుండి విడిపించడానికి వచ్చిన దేవుడు. క్రిస్మస్ అంటే దేని నమ్మాలంటే మొట్టమొదటిగా చూడండి, ఇల్లు ఇస్తాడు, వాకిట్లు ఇస్తాడు అనేది కాదు, కానీ దేవుడు పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. చెప్పండి కూడా యేసయ్య నామాని బిగ్గరగా. రికామా షబాలా రాబా. దేవుడు చెప్తున్న ప్రేమ ఎంతో గొప్పది. హల్లెలూయా. మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో తెలుసా? నీ కొరకు నా కొరకు కల్వారి సిలువలో ఆయన త్యాగం చేశారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదింపబడును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రారండు వేడుక చేద్దాం, కలసి రారండు సందడి చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన దోషమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందున బాలుడిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందులో బాలుడుగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చిక్కు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చిక్కు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత మన కొరకు శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టి
పుట్టాడని ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడు యేసు దీనుడుగా పుట్టాడని. పాప శాపమే తొలగిపోవాల పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే, ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను, మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు అయిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నిత్యుడగు దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు కూడా మరి ప్రారంభం నుంచి దేవా మరి ముగింపుకు వెలుచుండగా దేవా మీ కృపనిచ్చినందుకు స్తోత్రాలు. అనేక మంది వర్తమానాలు ప్రభా మీ దైవదాసుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు, నీకు స్తోత్రాలు. అసలు మీరు రాకడా ప్రభా మీ పోకడా ఎందుకో వివరించడానికి దేవా మరొకరు నిలబడిచుండగా మీరు సహాయం చేయండి దేవా. మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధన తండ్రి కేవలం మా జీవితాలలో మాత్రమే కాక ఆ వెలుగు తండ్రి అనేక మంది ఆ వెలుగులోనికి ప్రచురించులాగన దేవా అనేక మంది మీరు బలపరచమని మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చిన్ని ప్రార్థన సమర్పించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి గల కారణాలు 5 ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడాలని ఉంటుందా ఉండదా? మీరందరూ దేవుని ఆరాధన చేయడానికి వచ్చారా లేదా? పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారా? అయితే నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. లోకార్థంలో ఒక మాట ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు. దానిపైన ఏముంటుంది చెప్పండి? బాగానే చెప్పేశారు కదా. దానిపైన ఏముంటుంది? దేవునికి స్తోత్రం చెప్పాలి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఈ భూలోకానికి వచ్చేసింది. దాని వైపు చూడండి. ఏమండి, పరలోక సైన్య సమూహం అంతా ఎక్కడికి వచ్చింది అంటే పరలోకం ఖాళీ అయిపోయిందని అర్థం. దేవునికి స్తోత్రం. విన్నారు ఎప్పుడని మాట? అంటే దేవదూతలు దేవుడిని ఎలాగ ఆరాధన చేసేవి? 2 రెక్కలతో కళ్ళు మూసుకుని చెప్పాలి తెలిసిన వాళ్ళు, 2 రెక్కలతో దేహాన్ని కప్పుకొని, 2 రెక్కలతో శరూపులు కెరూపులు చేసే పని. దేవదూతలు కూడా దేవుడిని చూడలేకపోయేవాళ్ళు. ఎందుకంటే కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు ఆయనని యుగయుగాలు చూడలేకపోతున్న దేవదూతలంట యేసుక్రీస్తు అంటే దేవుడే మానవుడిగా భూలోకాన్ని జన్మించినప్పుడు ఆయన కనులారా చూడాలని పరలోక సైన్య సమూహం అంతా కూడా పశువుల పాక దగ్గరికి వచ్చేసిందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడిని మేము కనులారా చూడాలి. అర్థమైందా? దేవుడు ఎలాగుంటాడో మేము చూడాలి. ఆయన మేము సృజించబడ్డ నాటి నుండి కండ్లు మూసుకుని ఆరాధన చేస్తున్నాం. అటువంటి దేవుడిని చూడగలిగే భాగ్యము భూలోకానికి వచ్చిందని వెంటనే అంటే యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించిన తర్వాత సైన్యమంతా పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవదూతలు భూలోకానికి వచ్చేసారండి. దేవుడికి స్తోత్రం. మీరందరూ ఇక్కడ రావటం పెద్ద గొప్ప ఏం కాదండి. దేవునికి స్తోత్రం కదా. అర్థమైందన్నమాట. అంటే దేవుడు మహిమలో ఉండవలసినోడు మట్టిలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండవలసినోడు? మహిమలో ఉండవలసిన వాడు, అమరత్వములో ఉండవలసిన వాడు, తేజోమయుడైన యేసయ్యు అత్యున్నత సింహాసనం మీద ఉండవలసిన వాడు నీ నా కోసం ఈ లోకానికి మట్టిలోనికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చేసాడు. తెలుసా, మన కొరకు ఎవరైనా ఏదైనా చేస్తే ఆడు నా కొరకు సహాయం చేశాడని గుర్తుంచుకుంటాం, తప్పేమి కాదు. కానీ మరి మన కొరకు ప్రాణమునే పెట్టేశాడు కదా దేవుడు. మరి ఆయనకి మనం ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం చెప్పండి? అర్థమైందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, ఆయన పుట్టుకలో దాగి ఉన్న 5 ఆశీర్వాదాల్లో మొదటగా మనం చదువుకుంటే మత్తయికి రండి ఒకసారి. మత్తయి 1:21 త్వరగా. బయట ఉన్న వారికి నా మాటలు అర్థమవుతున్నాయండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినండి. చూడండి, మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా వైపు చూడండి జాగ్రత్తగా. చూడండి, ఆయన ఈ లోకానికి రావటం వల్ల మనం ఏమయ్యామో? రక్షించబడ్డాం. అంటే మన ఆత్మ రక్షించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. అని లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మనము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా, పాప బంధకాల చేత మరణించకుండా, మన ఆత్మ నరకములోనికి వెళ్ళి యుగ యుగాలు కాలిపోకుండా తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించలేరు. ఎవరిని తప్పించగలరా? నేనున్నానా? నా పిల్లల్ని తప్పించలేను. నా పిల్లలు నన్ను తప్పించలేరు. నేను వారి కొరకు ప్రాణం పెట్టలేను, వారు నా కొరకు ప్రాణం పెట్టలేరు. ఒకవేళ ఏదైనా జరిగితే స్వార్థం ఉంటుంది. కానీ ఈయన వచ్చింది దేనికో తెలుసా? నేను, మీరు, మీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, యుగ యుగాలు అగ్నితో మండు గుండకములో పడిపోకూడదని మహిమలో ఉండవలసిన వాడు మట్టిలోనికి వచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి మన ఆత్మను రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే తన ప్రజలను విమోచించడానికి, తన ప్రజలను నిత్య నరకాగ్నిలోని తప్పించడానికి, వారి ప్రాణమును విమోచించడానికి ఆయన ప్రాణమును క్రయధనముగా పెట్టాడండి. దేవునికి స్తోత్రం. అందుకని పెట్టబడిన పేరేంటండి? యేసు అనగా రక్షకుడు. ఈ భూమి మీద సకల కోట్ల ప్రజలు ఆరాధిస్తున్న దైవములో రక్షకుడు అనే నామం ఎవరికైనా ఉందా? యేసు నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదండి. యేసు నామములో ఉన్న రక్షణ ఏమండి? అది బలమైనది. ఏంటంట? బలమైనది. పౌలు గారు వారితో ఉన్న శిష్యులు వారిని బెత్తాలతో కొట్టేసి, రేయ్ ఎక్కడ కూడా మీరు యేసుని గురించి చెప్పొద్దని విడిచిపెట్టేశారు. బోండాలు తీసేసి కాళ్ళకే. వారు అలాగెళ్ళి ఆ మూలకెళ్ళి ఏమన్నారు? యేసు నామము ఆకాశము కింద ఇయ్యబడిన ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరము రక్షించబడాలి అని చాలామంది ఏమండి చనిపోయిన తర్వాత పుణ్యం అంటే పరలోకం వెళ్ళాలని ఏవేవో చేస్తూ ఉంటారు ఏమండి. కానీ మనిషి బ్రతుకున్నప్పుడు చేసిన క్రియలను బట్టే పరలోకమా నరకమా? అంతేగాని చనిపోయిన తర్వాత శాంతిలు చేసినా, చనిపోయిన తర్వాత ఏదేదో చేసినా ఆత్మ విమోచించబడదు. క్రీస్తు రక్తములో కడగబడితేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా ఆయన రావటం వల్ల ఏమండి యేసుక్రీస్తు ప్రభువుల వారి భూలోకమానికి రావటం వల్ల చరిత్ర 2 భాగాలు అయ్యిందండి. తెలుసా మీకు ఆ విషయం? క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. అవునా? అంటే క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. అంటే చూడండి, మానవాళికి చరిత్ర లేదు. ఎందుకంటే మనిషి పుట్టిన కాలము నుండి జీవిస్తూ వస్తున్నాడు. కానీ అర్థమైందా? కాలాన్ని లెక్కెట్టుకోవడానికి క్యాలెండర్ లేదు. ఇప్పుడు నేనున్నానండి 1986 ఆగస్టు 15 అని నేను అనుకోవటానికి నాకు ఆ డేట్ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఎవరికి ఏమీ లేదు. అర్థమైందా మీకు? చరిత్రను 2 భాగాలుగా చేశాడు ఆయన. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత కాలమును లెక్కించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడండి. ఆయన గొప్ప దేవుడు. ఈ రోజున ఒక బర్త్ సర్టిఫికేట్ తేవాలన్నా, ఒక డెత్
సర్టిఫికెట్ తేవాలన్నా చెప్పండి, క్రీస్తునే కొలవాలి, క్రీస్తునే కొలవాలి, క్రీస్తును గానించి లెక్కేయాలి. చాలామంది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేస్తాము అని అంటున్నారు. అది జరగని పని. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లోకానికి వచ్చి ఏమండి చరిత్రను 2 భాగాలుగా చేశాడు. మానవాళికి దిక్కు లేదు అప్పటి వరకు, తెలుసా ఏంటంట? అప్పటి వరకు మానవుడికి దిక్కు లేదు. అంటే మానవుడు పరిస్థితి ఎలాగుందో చెప్పనా, జంతువులు చనిపోయినట్టుగానే మనుషులు చనిపోతున్నారు, కానీ లెక్కలేదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, రికార్డులు ఏం రాస్తారు? పలానా సమయాన్న పలానా డేటిన ఈ వ్యక్తి చనిపోయాడు. పూర్వం అలా లేదు. క్రీస్తు రాకముందు ఒక పశువు చనిపోతే ఎలాగైతే తీసుకెళ్ళి కప్పెట్టేస్తారో, మనుషులు కూడా చనిపోతే రికార్డు లేదు. అంటే విలువ లేదు మనిషికి. అటువంటి మనిషికి, ఈ మనిషి జాతికి, విలువ లేని మనిషి జాతికి ఆయన లోకానికి వచ్చి చరిత్ర 2 భాగాలు చేసి కాలాన్ని లెక్కేసుకోవడానికి మనకి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడేండి ఆయన. అంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఎలాగ ఆరాధన చేయాలి, ఎలాగుండాలి? ఈ రోజున మనం ప్రతి విషయంలో కూడా క్యాలెండర్ని చూస్తాం, డేట్లు చూస్తాం. డేటు లేకుండా ఏది లేదు. మీ బాబు ఎప్పుడు పుట్టాడు, మీ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు, నువ్వెప్పుడు పుట్టావంటే క్రీస్తుని మూలాధారం చేసుకుని నువ్వు లెక్కేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసుకుంటే చూడండి, లోకా 2:1 రండి. చూడండి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. చూడండి, చదువు, మొదటి కూడా చదువు. జరిగిన మొదటి ప్రజాసంఖ్య, జనాభా లెక్క బైబిల్లో ఇదే మొదటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి అగుస్తును ఏమండి ప్రజాసంఖ్య రాయమని ప్రేరేపించాడు. చూడండి, అప్పటి వరకు ప్రజాసంఖ్య ఉందా? లేదు. వాటర్ ఐడియా లేదు. ఏ వ్యక్తి ఎప్పుడు పుడుతున్నాడు, ఎప్పుడు చనిపోతున్నాడు లెక్క లేదు. కాబట్టి వారు పుట్టుతున్నారు, మరణిస్తున్నారు, లెక్క లేదు. ఎవరు ఎలాగపోతున్నారు అన్నది ఎవరికి పట్టింపు లేదు. కానీ ఎప్పుడైతే జనాభా లెక్క రాయటం ప్రారంభం అయ్యిందో, చూడండి, ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో అప్పుడు మన అందరిని బర్త్ డెత్ రికార్డెట్కి రోజు వరకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనందరం ఈ రోజున జనాభా లెక్కలో రాంచుకుంటాం లేదండి, మనం ఉంటాము లేదు. ఎందుకంటే జనాభాలో లెక్కలో మనం లేకపోతే మనకి గుర్తింపు ఉండదు. అవునా? ఆ రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ లేదు, గుర్తింపు లేదు. ఎప్పుడైతే యేసయ్య లోకానికి వచ్చాడో, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడితే గోత్రములు లెక్క కట్టాలన్నప్పుడు యోసేపు, మరియా, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా గుర్తించవలసింది ఏంటో తెలుసా? మానవ జాతికి విలువ లేనప్పుడు, మానవ జాతికి దిక్కు లేనప్పుడు ఆయన లోకానికి వచ్చినప్పుడు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. నీకు నాకు ఒక సమయం అని, ఒక డేట్ అని వచ్చింది. దేవునికి స్తోత్రం. కాలమును లెక్కించుకోవటానికి గుర్తింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. అంత విలువైన దేవుడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది చూసుకుంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12. తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. నా వైపు చూడండి, చాలామంది నీరసంగా ఉన్నారు. ఈ ఫ్యాన్ కిరణం. చాలామంది అంటే టైం ఎంత అని తెలుసండి? చెప్పండి. 9 అయింది. అంటే మనం ఇంటికాడ పడుకునే సమయం కాదు. అయితే చాలామంది మొక్కలు అలా వాల్చారు. అయితే నేనేమంటానంటే చూడండి, కొద్దిగా 10 నిమిషాలు మీకు లోపల ఆత్మీయమైన ఆహారము, బయట భౌతిక సంబంధమైన ఆహారం ఉంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, ఆయన ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అనబడుటకు, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రావటం వల్ల తారతమ్యాలు లేవు, వ్యత్యాసాలు లేవు, భేదాలు లేవు. వాడిది ఆ కులం, వాడిది ఈ కులం, వాడు ఆ టైపు, వాడు అది, వాడు నలుపు, వీడి ఎరుపు, వాడు ఆ దేశం, వీడు ఈ దేశం అని అనుకోవటానికి లేదు. అందరినీ ఆయన కుమారులుగా అంగీకరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి రాకముందు కులాలున్నాయి, మతాలున్నాయి, భేదాలున్నాయి, ఉన్నాయి లేవా? మరి ఈ రోజున మందిరములు ఆరాధన చేస్తున్న వాళ్ళు నానా విధములైన పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళ కాదా? అవును. ఇప్పుడు ఇక్కడ మనందరం ఉన్నాము, మనందరము కూడా ఒక విధంగా లెక్కేస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళు, అవునా కదా? అవునా? ఏంటి, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు మనం. అయితే మన అందరినీ ఒక్కటిగా చేసి ఆయన కుమారులుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు దేశస్థుడని అండి భేదమేమి లేదు. వాడు ఆ దేశం, వాడు ఈ దేశం అని ఏమీ భేదము లేదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా చేర్చబడ్డాం. క్రీస్తును కలిగిన తర్వాత కులాలు లేవు, మతాలు లేవు, వ్యత్యాసం లేదు. ఆడి మంచోడి చెడ్డోడని మనము డిక్లరేషన్ చేయడానికి లేదు. ఎందుకంటే మనము ఆయన కుమారులుగా అనిపించబడ్డప్పుడు ఆయన కుమారుడుగా మనం స్వీకరించాడు కాబట్టి మనము ఎవరి మీద ఎటువంటి ఏమని చెప్పండి భేదాలు చూపడానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవుని చెప్పాలి, అవునా కదా? దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింప చేస్తున్నాడు లేదా? వర్షం కురిపిస్తున్నాడా లేదా? ఇప్పుడు నేను యేసుప్రభువు నమ్ముకున్నానండి, నేను పెద్ద ఏదో నీతిమంతుడిగా ఉండి చెప్పాలి, నా మీద వర్షం పడి, యేసుప్రభు అంటే నమ్మనోళ్ళ మీద వర్షం పడదనుకో, ఎలాగుంటుంది చెప్పండి? చెప్పండి. అప్పుడు అది పాపి అని, నేను ఏదో పరిశుద్ధుడని అయిపోతుంది. అది నాకైతే బాగా ఇష్టమట్టుగా, దేవుడికి ఇష్టం లేదు. అలాగా ఒరే నువ్వెంతో నాకు ఆడంతే, ఆడంతో నువ్వంతే. కాబట్టి నేను ఇద్దరి మీద కృప చూపుతాను. అంటే క్రీస్తు అంటే ఎరగని వారి మీద, క్రీస్తు అంటే ఎరిగిన వారి మీద కూడా దేవుడు ప్రేమ చూపుతాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? అందరినీ సమానంగా చేసి ఆయన మందిరంలో ఇలా కూర్చోబెట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా దేవుడు మందిరానికి వచ్చి కింద కూర్చుంటారు తెలుసా అండి? ఎందుకంటే దేవుడు వారి కుమారులుగా అంగీకరించాడు కాబట్టి మందిరములకు వస్తే మనందరం కూడా ఎవరము సమానము. ఇక్కడ ఉద్యోగం కానీ, శాలరీ కానీ, లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న ఘనత కానీ ఏది కూడా పనిచేయదు. కీర్తన గ్రంథంలో 82:6 అనుకుంటుంది, ఎందరైతే దేవుడిని సర్వోన్నతుడిని చదవండి ఒకసారి. వెరీ గుడ్. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరమండి? అయితే నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి, ఒరే నేను దేవుడిని నువ్వు అంగీకరించావా? అంగీకరించాను ప్రభా. అయితే నువ్వెంతో నీ పక్కింటోడంతే, నువ్వెంతో నీ ఎదిరింటోడంతే, నువ్వెంతో క్రీస్తు అంటే ఎరగని వారంతే. అయితే ఇప్పుడు ఏం చేయను ప్రభు అంటే, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నా నువ్వు కూడా వాళ్ళనే చెప్పాలి. వాళ్ళనే అన్నేహరిగా నిజంగా ప్రేమిస్తారు చెప్పండి? చెప్పండి. క్రైస్తవులకు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, నేను ఒక మాట చెబుతాను, నిజంగా ఇది మీరు చెబితే యేసయ్య ఈ లోకానికి వచ్చిన దానికి ఒక విలువ ఉంటుంది మీ జీవితంలో. అడగమంటారా? బయట వాళ్ళు కూడా అడగమంటారా? ప్రతిరోజు మీ దైనందిన జీవితంలో ఉదయాన్నే లేచి, అర్థమవుతున్నమాట, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, ఏమండి మన ఇంటి వెనక ఇంటి ముందు ఉన్న వాళ్ళందరి కొరకు ఖచ్చితంగా నిక్కరసగా నిజాయితీగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. చేతులు ఎత్తుతున్నారు కదా, ఎత్తండి. 1 2 3 4 5 6. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ విలపిస్తూ వారు బాగుండాలి అని ఇరిమేలాగా ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. ఒక రోజున
జాగ్రత్తగా వినండి. నాకు నా సహోదరులు తెలుసు ఏమి నేను డబ్బా కొట్టుకోను. దేవుడు నన్ను పిలిచిన తర్వాత నా వ్యక్తిగత విషయాల కోసం ఏడుస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. నాకు పెయిన్ ఉంది నా జీవితంలో. అయితే నేను ఏడుస్తూ నా గదిలో ఉంటున్నప్పుడు ఒక 6 నెలలు నేను బయటికి రాలే. అయితే అలా ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చెప్పనా, నీ కోసం ఏడుతావా? జాగ్రత్తగా వినండి. నీ సొంత కుటుంబం కోసం ఏడుతావా? మరి ఇతరుల కార్యములు ఎవరు పట్టించుకుంటారు? దేవుడికి స్తోత్రం. పౌలు అన్నాడు కదా, మీ సొంత కార్యములు కాదు ఇతర కార్యములు కూడా పట్టించుకోవాలి అని అన్నాడైనా. అప్పుడు నాకు అర్థమైంది ఏం చేయను ప్రభు అంటే ప్రార్థన. సమూయేలు ఏమంటాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటం నాకు పాపం అవుతుంది అన్నాడు. నేను చెప్తున్నాను, మీలో ఎవరైతే ఉదయాన్నే లేచి ఏమండి అందరి కొరకు ప్రార్థన చేయాలి ఉంది ముఖ్యంగా బైబిల్లో ఏముందా? తిమోతికి చెప్తే ఏమన్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన. ఇది ప్రార్థన. నీ కోసం నువ్వు చేసుకోవద్దు. ఎందుకు చెప్పనా, మనము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించి ప్రభువా నాకు ఉప్పు లేదు, లేకపోతే కారం లేదు, బియ్యం లేవు, ఏం చెప్పక్కర్లేదు. దేనికి ఆయనకి తెలుసు. కానీ మనం వీటన్నిటిని పక్కన పెట్టి మనము వారి ఆత్మ రక్షించబడాలి, అయ్యా వారిని తెలుసుకోవాలి, వారు ఆశీర్వదించబడాలి, వారు బాగుండాలి, నీ దగ్గరికి రావాలని ప్రతిరోజు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఆయన ఈ లోకానికి వచ్చాడన్న దానికి విలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం సమానమండి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, మనిషికి శత్రువు బైబిల్ చెప్పిందా? చెప్పండి. నేను యేసు ప్రభువు అంటే తెలియనప్పుడు నాకు అందరూ శత్రువులే తెలుసా. నేను కనుక పగబెట్టుకుంటే ఆడైనా ఆగిపోయాడు తప్ప నేను ఆగిపోని కాదు. దండం పెట్టావు, నీకు దండం రాబావు అనేవాడు. కానీ ఈ రోజున దేవుడు నాకు చెప్పింది ఏంటో తెలుసా, నేను వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి నాకు ఎదురేయడానికి, నేను నిజంగా చెప్తున్నానండి, నాకు ఎవరైనా ఎదురవుతే వెంటనే నా మనసులో అనుకుంటాను, ప్రభువా ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు నాకు తెలియదు, కానీ క్షేమకరంగా తీసుకెళ్ళి క్షేమకరంగా గృహానికి తీసుకురా అంటాను. దేవునికి స్తోత్రం. ఆత్మలో ప్రార్థన ఇలాగ మనం అంటే నేను చేస్తున్నాను గొప్పని కాదు, మీరు అలవాటు చేసుకుంటారు అని చెప్తున్నాను. ఇలాగ చేయగలిగితే కనుక భేదము లేదు, వ్యత్యాసము లేదు. అందరూ కూడా మనం ఎవరము? దేవుని కుమారులము. దేవునికి స్తోత్రం. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడటానికి ఆయన మనకి అధికారం ఇచ్చాడు. మనందరము కూడా దేవుని కుమారులము కుమార్తెలము. కాబట్టి మనం అందరి కొరకు ఏం చేయాలి? అందరి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే మీరు సిగ్గుపడాల్సిన పని ఏమి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మన పనులు ఎంత బాధ్యతగా చేస్తాం చెప్పండి? మన పనులు ఎంత చక్కబెడతాం? ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది తెలుసా. ప్రార్థన విజయాలు తీసుకొస్తా తెలుసా. నా జీవితంలో ప్రార్థన ద్వారా ఎన్ని పొందుకున్నాను తెలుసా. ఏమండి మీకు విషయం తెలుసా, నీ సేవకి వెళ్ళమంటున్నా కదా ప్రభువా, ఓకే నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇస్తే వెళ్తానన్నాను, ఇస్తాను చూడు అన్నాడు దేవుడు. ఏమండి మా కింద ఇల్లు 11 నెలలు కట్టామండి, పైది 10 నెలలు అండి, ఈ మందిరం 8 నెలలు. దేవునికి స్తోత్రం. అంటే నేను గొప్పగా చెప్పటం లేదు, ఇది కట్టించింది ఎవరు? దేవుడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసం వ్యర్థం. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకుంటే మా దగ్గర డబ్బు ఉంది కదా కడతామని అనుకుంటారు కొంతమంది. అంటే వాక్యం తెలియడు. నేను అంటాను, ఎవరిని ఇల్లు కట్టుకున్నప్పుడు నేను ఏమనుకో చెప్పినా, దేవుడే దగ్గరుండి కట్టిస్తున్నాడు అనుకుంటాను. దేవునికి స్తోత్రం. వాక్యం అది. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాడి ప్రయాసం వ్యర్థం. ఎంత డబ్బు చేతితో పట్టుకుండా కడదామంటే ఆ రాత్రి గుండెపోటు చచ్చిపోతే కట్టగలడా? కట్టలేడు. కాబట్టి మనకు డబ్బున్నా లేకపోయినా యెహోవా కనుక పూనుకుంటే పనిని ఎవడు దాన్ని ఆపలేడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చింది మనందరం కూడా చెప్పండి ఆయన కుమారులుగా. 5వ చెప్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 10వ అధ్యాయం 12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి చాలండి చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రాకముందు మనిషి చేసిన పాపముకు ప్రతిసారి బలి అర్పించేవారు. అవునా?
ఇప్పుడు పాత నిబంధనలు ఎలాగుండేది? ఇటు వ్యభిచారం చేశాడనుకో, దొంగతనం చేశాడనుకో, అబద్ధమాడాడనుకో, ఓ గొర్రె పిల్లని తీసుకుని, లేనోడైతే 2 పావురాలు తీసుకుని యాజకుడి దగ్గర తీసుకొచ్చి అలాగ నిలబెట్టి ఆ ఆవరణంలో, ఏమండి, ఆ గొర్రె అంటే పొట్టేలు ఏదైతే తెస్తాడో పాపం చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి చెయ్య దాని మీద ఉంచితే యాజకుడు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తులు ఉన్న పాపాలన్నీ ఆ పొట్టేలోకి వెళ్ళిపోతే, ఆ తర్వాత ఆ దాన్ని బలిస్తే, ఏమండి, దేవుడికి ధూపం వేస్తే దేవుడు కోపం చల్లారేదంటారు. దేవుడి కోపాన్ని ఎవరు చల్లార్చలేరండి. దేవుడికి స్తోత్రం. అయితే అప్పుడు బలులు జరిగాయి కాబట్టి అది అలా జరుగుతూ ఉంది. కానీ బలి జరుగుతుంది, కానీ పాపానికి సంపూర్తి లేదండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను తప్పు చేసి యాజకుడి దగ్గరికి వచ్చి బలిచ్చి ఒక గొర్రెనిచ్చాను, మరలా ఇంకోటి దాన్ని తీసుకొస్తున్నాను అంటే నేను ఏం చేశాను? మరలా పాపం చేస్తున్నాను. అంటే నేను మరలా పాపం చేసి మరలా బలి నర్పిస్తూ ఉంటున్నాను, కానీ నా పాపానికి సంపూర్ణమైన విజయం నాకు రావటం లేదు. అయితే ఎందుకు రావటం లేదు అంటే గనక, నేను పాపములో ఉండి నా పాపమును పరిహరించడానికి గొర్రె పొట్టేలు సరిపోదు, లేకపోతే జంతువుల బలి సరిపోదు. ఎవరిది కావాలి? ఎవరివ్వాలి అంటే గనక పాపముతో ఉన్న మన కొరకు పాపము లేని ఒక వ్యక్తి బలి అవ్వాలి. దేవునికి స్తోత్రం. పాపము లేనివాడు మన కొరకు వచ్చి బలి అవ్వాలి. అలాగా వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వచ్చి ఒకే ఒక్క బలి, ఇంకా బలి లేవలసిన పని లేదు మనకి. అర్థమైందండి? లేకపోతే దూరం వెళ్ళి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కవలసిన పని లేదు, కాలినడకన వెళ్ళి దండాలు పెట్టుకోవలసిన పని లేదు. మీకు విషయం చెప్పనా? ఏమండి, మనం ఎక్కడికో దేవుడి దగ్గరికి వెళ్ళటం గొప్ప, దేవుడే మన దగ్గరికి రావటం గొప్ప? చెప్పండి. అర్థమైంది మీకు? మనము దేవుడి కొరకు ఎక్కడికో వెళ్తున్నాం, ప్రయాసతో వెళ్తున్నాం, కాలినడకన వెళ్తున్నాం, కానీ దేవుడు పరలోకం విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు వెతకక్కర లేకుండానే ఆయన మన కొరకు వచ్చేసాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, 14లో ఉంటుంది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చేసాడు? ఈ లోకానికి వచ్చేసాడండి. ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ప్రేమ కలిగిన వాడిగా, వాత్సల్యము చూపువాడిగా, ఏమండి, కోపిస్తూనే ప్రేమించేవాడిగా ఆయన 33.5 సంవత్సరం లోకములో తిరిగి ఎక్కడ కూడా ఆయన నిందించడానికి అవకాశం లేదు. సద్దుకాయలు పరిసయ్యులు ఏం చేసేవారు చెప్పనా? జీతాలు ఇచ్చి లంచాలు ఇచ్చి ఆయన మీద నేరారోపణ చేసేవాళ్ళండి. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఆయనలో ఒక తప్పు కూడా మోపలేదండి. ఒక రోజున ఆయన బంధించేసి పట్టేసుకుని పిలాతు న్యాయపీఠ మీద నిలబెట్టారు లేదా? ఎంతమంది చూశారు? నిలబడడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఆ ప్లేస్ ఎవరిది? నాది. ఆ స్థానం ఎవరిది? నాది. నేను నిలబడాలి, ఆయన నన్ను నెట్టేసి ఆయన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఏ లోపము కానీ, ఏ పాపము కానీ, ఎటువంటి మలినము కానీ లేదు. అటువంటి యేసయ్య పిలాతు న్యాయపీఠం ఎదుట నిలబడితే నా యేసుక్రీస్తు ప్రభుల వారి న్యాయాధిపతి అయ్యి పిలాతు ఏం చేశాడు తెలుసా? ఈ నీతిమంతుడు జోలికి నేను పోను, నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు కడిగేసి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు యూదులు ఏం చేశారంటే, ఆ దోష శిక్షణ మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. జాగ్రత్తగా ఏమన్నాడు? క్రైస్తవులుగా మనము ప్రమాణాలు చేసినప్పుడు, మాటలు వదిలేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దాని ఫలం మనం అనుభవిస్తాం. ఎందుకంటే మనుషుడు నోటి ఫలము చేత ఫలం పొందుతాడు. మన పిల్లల్ని రే చచ్చావురా జాగ్రత్త అనకూడదు. దేవుడిచ్చిన బహుమానాన్ని చచ్చావు అని అంటామా? ఏడిసింది అని అంటాం. పిల్లలని చాలా తేలిగ్గా మనం మాట్లాడుతూ ఉంటాం. నాకు అనిపిస్తుంది, ఆ తల్లిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడిచ్చిన బహుమానం ఇంత నీచేతంగా ఎంత ఇలా చూస్తారా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని మీరు ఏం చేస్తారు చెప్పండి?
షోకేజ్లో పెట్టి కవర్ వేసి నీట్గా రాజు ఇచ్చాడు, మా రాజు అది ఇచ్చాడు. ఒక మనుషుడు ఒక బహుమతి ఇస్తేనే అంత భద్రంగా దాచుకున్నప్పుడు నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమతి కదా, నువ్వెంత భద్రంగా కాపాడుకోవాలి వద్దా? కాపాడుకోవాలి. వీళ్ళు యూదులు ఏం చేశారంటే, ఏం పర్వాలేదు ఏసే మా మీద మా పిల్లల మీద ఆ నేరం ఉండును కాక అన్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయనకి ఒక 60 సంవత్సరాలు గడిచిన తర్వాత యూదులు ప్రపంచ దేశాలకి చల్లాచెదురైపోయారు తెలుసని, దిక్కు దివాణం లేకుండా అయిపోయారు తెలుసా. ఇలా మన ప్రాంతం కూడా వచ్చేసారు. ఏంటి అది? శాపం. అది మా మీద మా పిల్లల మీద ఉండును కాకంటే సొంత దేశంలో కూడా ఉండకుండా మొత్తం ప్రపంచమును కడి చల్లాచెదురైపోయారు. కానీ దేవుడు కృప కలిగినాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా సమకూర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ భూలోకానికి రావడానికి గల 5 ఆశీర్వాదాలు చెప్పిన మనందరము కూడా ఒకే ఒక్క బలి మన కొరకు అర్పించాడు. ఇంకా మనం ఏమి బలులు చేయవలసిన పని లేదు, మొక్కుబడులు చేయవలసిన పని లేదు. నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను, లేదా కాలినడకన వస్తాను, మోకాళ్ళ మీద వస్తాను, కోడిని వస్తాను, కుక్కను వస్తాను, ఏమీ లేవు ఇంకా. ఎందుకంటే మన కొరకు పరిశుద్ధుడని యేసయ్య ఏకైక ఒకే ఒక బలి, ఇంకా బలి అర్పించవలసిన పని ఏమి లేదు. ఇప్పుడు ఇక మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన నా కొరకు కలువరిలో బలి అయిపోయాడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు చనిపోయాడు. కాబట్టి మరి అన్నడు నేను పాపము చెయ్యను. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన మాటలు మాట్లాడను. అసలు పాపం అంటే నిర్వచనం చాలామంది క్రైస్తవులకి తెలియదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటో తెలుసా? ఒరే నీ శత్రువుని ప్రేమించు అంటే ఈడు ప్రేమించడు. ఆజ్ఞాతిక్రమమా కాదా? చెప్పండి. అసలు మన శత్రువు ఎవరు? బైబిల్ చెప్పినట్టుగా మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు. ఎవరితో? అంధకార శక్తులతో. క్రైస్తవుడికి, అమ్మా వినండి, క్రైస్తవుడికి బద్ధ శత్రువు ఎవరంటే, ఏకైక శత్రువు ఎవరంటే, మన మరణము వరకు కూడా మన శత్రువు ఎవరంటే అపవాదైన సాతానుడు. మనుషుడుగా మన శత్రువు అయితే కనుక మనం క్రైస్తవులం కాదు. మరి అలాగా వాడు నన్ను తిడతాడు, నా గురించి చెడ్డగా మాట్లాడతాడు, నా మీద నిందలేస్తాడు అంటే వేస్తాడు. మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రేమ కలిగి మనం జీవిస్తే గనక యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చిన ఒక విలువ మనకు ఉంటుంది. మనం ప్రార్థన చేస్తాం, బైబిల్ పట్టుకుంటాం, మందిరానికి వస్తాం, మన పక్కింటితో మాట్లాడకపోయో వాళ్ళ గురించి చెడ్డగా చెప్తాం మనం. తప్ప కాదా? చెప్పండి అమ్మా, తప్ప కాదా? తప్పే. ఎందుకు చెప్తున్నాను చెప్పి మాట? నేను ప్రేమతో చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మాట్లాడి నేను తెల్లారిదప్పుడు ఉంటానో లేదో నాకు తెలియదు, మీరుంటారో లేదో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అంటే, ప్రభు రాకడ ఇప్పుడైతే ఎంతమంది వెళ్ళిపోతారు అది మనం పరిశీలించుకుందాం. మనము ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం తెలుసా? ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు లేదా మానవ జాతి అంతా కూడా చివరి దినములో, చివరి గంటలో, చివరి నిమిషంలో మనం ఉన్నాం. గుర్తుంచుకోండి, చివరి రోజు ఇది మనకి చివరి గంట అనుకోండి, చివరి నిమిషంలో మనం ఉన్నాం. యేసయ్య ఎప్పుడైనా సరే ఈ లోకానికి మధ్య ఆకాశానికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకములోనికి రావడానికి గల కారణము మీకు 5 విషయాలు చెప్పాను, టూకీగా చెప్పాను. నేను నా ముగింపు మాటల్లోకి వచ్చేస్తున్నాను. ఎంతటికి ఒక వృత్తాంతం ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటంట? ప్రేమ. ప్రేమ లేనివాడు నావాడు కాదు. మీకు ఒక విషయం చెప్పి ప్రేమ గురించి నేను ముగించేస్తాను. చూడండి, అండమాన్ దీవులు ఉండే కదా, తెలుసా మీకు? అండమాన్ దీవుల్లోనికి ఒక వ్యక్తి సువార్తకు వెళ్ళాడు. వెళ్తే ఆయన అక్కడ సువార్త ప్రకటించడానికి మానవులందరూ ఒకటి, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడని చెప్పడానికి, సువార్త చేయడానికి ఆ వ్యక్తి ఆ దీవికి వెళ్దాం అనుకున్నప్పుడు పంపించే వ్యక్తులు అన్నారు, ఇప్పటికే 20 మందిని తినేశారు, నువ్వు వెళ్తాంత అవసరం అని అడిగాడు. ఆయన అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. నేను వెళ్తాను అన్నాడు. సరే అయితే అని చెప్పేసి పంపించారు. ఒక 3 నెలలు ఆయన ట్రైనింగ్ తీసుకుని, ఏమండి వెళ్ళే ముందు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు
సువార్త చెప్పి క్రీస్తు కొరకు సంపాదించి ఒక్కరైనా సరే వెలిగించి తర్వాత తిరిగి రాకపోయినా పర్వాలేదు అని అన్నాడు. మీకు విషయం తెలుసా, చాలామంది మిషనరీలు వెళ్ళారు తప్ప చాలామంది వెనక్కి రాలేదు తెలుసా. తర్వాత మిషనరీ రాలేదటని వెనకాల ఎత్తుక్కుంటూ వెళ్తే వాళ్ళ సమాధిలో లేకపోతే వారికి దేహాల్లో కనబడేది తెలుసా. అంటే అటువంటి త్యాగం కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. ఈ వ్యక్తి వెళ్ళాడు మెల్లగా వారి భాష నేర్చుకున్నాడు. ఆ గూడానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. నాకు పేర్లు గుర్తులో మనడతా కొన్ని మధ్య మతిపరుపు వచ్చేస్తున్నాడు. అయితే ఆ గూడానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఈ వ్యక్తి వచ్చాడు అని ఆ గూడెంలో ఉన్న వారందరినీ కూడా చాలా అలర్ట్ చేసి ఈ వ్యక్తిని రానవ్వకుండా ఈ వ్యక్తిని గూడెం వెలుపులే ఆపేసి వీళ్ళు చాలా అడ్డుగా ఉన్నప్పుడు ఏదేమైనా సరే సువార్త చెయ్యాలని చెప్పేసి సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి తినేశారు. ఏంటంట అప్పుడు తన అక్క ఉంది రేచల్ అంటే రాహేలు ఏం చేసినా తన అన్న చనిపోయాడని తెలిసి ఆఫ్రికా పక్క దేశంలో ఉన్నది ఏం చేసినప్పుడు వెంటనే ఈ దీవికి మిషనరీకి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. ఎలాగలమా మనం ఇక్కడి నుంచి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలంటే భయం. అక్కడ మనుషులు తినేసి చోటకి వెళ్ళారు దేవుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆమె తన అన్నను చంపేసిన చోటకి వెళ్ళి మెల్లగా ఆమె అలా భాష నేర్చుకుని చెప్పడం ప్రారంభిస్తే ఆ గూడెంలో ఉన్న పెద్ద ఆయనకి ఒక రోగం వస్తే ఈ తల్లి ప్రార్థన చేసినప్పుడు తగ్గింది. అక్కడ వరకు బాగుంది కదా. ఈ చనిపోయిన అన్నగారికి 2 కొడుకులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఆ గూడెం పెద్ద ఆయన అడుగుతున్నాడు, అమ్మా మీ అన్నీని మేము చంపుకి తినేస్తాం కదా, అయితే దేవుడి ప్రేమ అంటే ఏంటో మాకు మీరు వివరించారు కాబట్టి ఇక్కడే సేవ చెయ్యి, నాదొక ఆశ. మీ అన్నీ చనిపోయిన బాబుకి ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, ఒక బాబుని చూడాలనిపిస్తుందో తీసుకురా అని. భయం వేసింది ఇవిడికి మొదట, ఎందుకు తినేస్తారేమో అని. అయితే ఆయన పదే అడుగుతున్నప్పుడు పశ్చాత్తాపంతో అడుగుతున్నాడని చెప్పేసి వాడిని వాళ్ళ దేశం నుంచి పిలిపించే ముందు అందే, ఇదిగో ఈ దీవిలో మా నాన్న ఎవరు చంపారు అని అడగొద్దు, మా నాన్న ఎక్కడున్నాడు అన్న మాట నువ్వు అడగొద్దు, నువ్వు ఉన్నంతకాలం నువ్వు నా దగ్గర ఉండి తర్వాత నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు కండిషన్ పెట్టింది. వచ్చాడు ఆ దీవి పెద్ద అయిన ఈ బాబుతో, అంటే బాబు అంటే చిన్నోడు కాదండి, ఒక 20 సంవత్సరాలు ఉంటే మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి చూసినప్పుడు ఈ వ్యక్తి పశ్చాత్తాపడిపోతున్నాడు. కానీ ఏం చేయాలి తెలియటం మొత్తం జరుగుతా ఉంది. ఓకేనా. ఒకరోజు ఈ పెద్ద అయినా ఏమన్నాడంటే, నాన్న నీకు ఒక మాట చెప్తాను అని అన్నాడు. ఏంటంటే, మీ నాన్న ఈ దీవికి వచ్చి మా జీవితాలను మార్చాడు, ప్రభువుని మాకు పరిచయం చేశాడు. అది చెయ్యకముందు ఏం చేశామంటే మీ నాన్నని నేనే తినేశాను. ఏంటంట, మీ నాన్ననే నేనే తినేశాను అనగానే ఈ కొడుకుకి ఎలాగుంటుంది చెప్పండి. అయితే ఈ కొడుకు ఏమని రెస్పాండ్ అయ్యాడు చెప్పనా, వెంటనే ఆ వ్యక్తిని కౌగులించుకుని అని అన్నాడు, నేను నిన్ను పప్పా అని పిలవనా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న లేకపోతే మీ జీవితాలు వెలిగించబడ్డాయి. మా నాన్న దానికోసమే ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన విషయం చెప్పడానికి వచ్చి ఈయన ఆ లోకానికి వెళ్ళిపోయాడు. నాకేమి బాధ లేదు, మా నాన్న పేరు నేను ఊహించుకుంటాను, నేను నాన్నను పిలవను అనగానే ఆ వ్యక్తి ఏడుస్తూ వ్యక్తిని కౌగులించుకుంటే గూడెం మారిపోందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి ప్రేమ ఎలాగుంటుందో నేను చెప్తున్నానండి. ఇటువంటి ప్రేమ క్రైస్తవుడు కలిగి ఉంటే మనకి ఎవరితో శత్రుత్వం ఉండదు. ఒకవేళ మనం ద్వేషించినా మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను మన్నించండి, సమయం చాలా అయ్యింది. 9:34, 4 నిమిషాలు ఎక్కువైపు చెప్దాం అనుకున్నాను. దయచేసి మీరు అందరూ ఈ మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. అర్థమైన వాడు ఎవరైనా అర్థమైందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకునే సమయంలో మన మధ్యన కొవ్వూరు వచ్చే రమేష్ అన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదము తీసుకుందాం. అమ్మ అందరూ భోజనం చేసి వెళ్ళండి. మళ్ళీ మా క్రిస్మస్ చేర్పులు మార్పులు ఉంటే 29 కాకుండా 27 పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు మీకు సమాచారం అందిస్తామండి. దేవునికి స్తోత్రం. అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియా పరలోక తండ్రి, ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ పాడైపోయిన మనసు కోసం
చెడిపోయిన మనసు కోసం మమ్మల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభా. పాపంతో శాపంతో ఉన్న మమ్మలను, చీకటిలో ఉన్న మమ్మలను వెలిగించడానికి వెలుగు వచ్చిన దేవుడవని స్తోత్రాలు. మా పాపం నుంచి మమ్మల్ని విమోచించడానికి వచ్చిన దేవుడవని స్తోత్రాలు. ప్రభు, పాపంతో మేము మరణము జయించలేని వాడు ఉన్నప్పుడు నువ్వు మరణం జయించి మరణం మీరు కూడా జయిస్తారని చెప్పిన దేవుడవని స్తోత్రాలు. ప్రభువా, అలాగే నీ యందు విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలవడానికి అధికారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దేవునికి మాకు శత్రుత్వం, విరోధం ఉన్నప్పుడు ఇరువురిని శాంతిపరచడానికి స్తోత్రాలు. సర్వ మానవాళి కోసం పాప ప్రాయశ్చిత్త బలిగా నీ రక్తాన్ని సిందించావు శిలువ మీద, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రక్తం విజయం తీసుకొచ్చింది. నీ రక్తము ద్వారా ప్రభువా నాకు విమోచన కలిగజేసింది. ఇంకా మేము పసిబాలుడిగా చూస్తుంటే అది మా జ్ఞానం అవుతుంది ప్రభువా. నువ్వు ఎంతో విలువైన పని చేసావు. ఈ క్రిస్మస్ దినాన్నే విలువైన వాక్యం చెప్పిన నీ సేవకులు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఇంకా హృదయాలు తెరవలేదో, మారు మనసు లేదో, బ్రతుకు మార్చుకోలేదో, ఈ వాక్యం ద్వారా హృదయాలు వెలిగించండి, బ్రతుకు మార్చండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణాన్ని ఎలాగుంటుందో తెలియట్లేదు. మంచి దినాల్లో, అపాయకర దినాల్లో ఉన్నాం. ఈ దినమే మారు మనసు కలిగి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రభు ఈ బిడ్డలను వాడుకోండి, నీ కృప చూపించండి. వచ్చిన బిడ్డలందరినీ నిండుగా దీవించండి, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఏ అక్రతలు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ కృప చూపించండి. నూతన వాగ్దానాలకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఉందామండి, ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యన శ్యామన్ వచ్చి ఆశీర్వాదం ఇస్తారండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును చేరి వచ్చిన బిడ్డలకు, దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలకు, సంఘ బిడ్డలకు సదాకాలం నీ కృప నిత్యము తోడైయుందునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. 9 గంటలకు ముగింపు అనుకున్నాను, అరగంట ఎక్కువైంది. మీకు ఏమి కాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి. మేమైతే 6 గంటలకే స్టార్ట్ చేసేసామండి. దేవునికి స్తోత్రం. అమ్మ, పిల్లలు ఎవరైనా బయట కూర్చోకపోతే లోన కూర్చోండి, బయటికి వెళ్తే